మార్నింగ్ బులెటిన్ ఇక వార్త వివరాలకు వెళ్తే ప్రత్యుత్పత్తి రేటు 2.1 ఉండగలిగితేనే జనాభా స్థిరంగా కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రేటు 1.7గా నమోదైందని ఇది ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వృద్ధ జనాభా పెరుగుదలతో పాటు కార్యక శక్తి లోపించే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ కుటుంబ స్థిరీకరణపై దృష్టి సారించాల్సిన సమయం ఇదేనని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ ప్రణాళికల్లో ప్రజారోగ్యం, పోషణ, కుటుంబాభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పిల్లల పెంపకానికి అనుకూలమైన విధానాలు తీసుకురావాలని చెప్పారు. చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది. యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది. వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7 కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణ వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి కూడా. ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణ వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు ఉన్నవాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు భారతదేశం బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.7కు పడిపోయిందని ఇది మెరుగుపడాలని తెలిపారు. బీసీలపై నిర్ణయాలు తీసుకోవడం అఖిల పక్షాన్ని పెట్టకుండానే బిల్లు తీసుకురావడం అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలో బీసీ బిల్లుకు అనుకూలంగా చర్చించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు ఇచ్చిన జీవోలు కోర్టులో నిలబడలేదని గుర్తు చేశారు. 9వ షెడ్యూల్లో పెట్టకుండా 70% రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. చట్టబద్ధత లేకుండా తీసుకొచ్చిన బిల్లు బీసీలకు లాభం చేయదని, పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తారు. పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అన్నా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు,
రాష్ట్రపతిని కలవలేదు, హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లానంటే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కళ్ళ ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందికి వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే, ఆనాడు 62% పెంచితేనే 34% పెంచినప్పుడు 62% అయింది. 62% తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇలా మీరు 70% అవుతుంది. 28 + 10 + 42 70%, 50% మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది. మీరు ఏం చెప్పకుండా 70% ఎట్లా జరుగుతుంది అనుకుంటా ఉన్నారు. హైకోర్టులో పోతే ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు అనుగుణంగా చేయకుండా ఏ న్యాయ కోవిధులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ బిందు మాధవ్ స్పందించారు. ఈ ఉదాంతంపై ఉదయం 3 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 టౌన్ పరిధిలో ఒక ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు పరస్పర దాడులకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించి సీసీటీవీ ఆధారాలతో విచారణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. కాలేజీలో భద్రతా పరిస్థితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భద్రతకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళ ముద్దాయిలు 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రైడ్ టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. whatever legal action has to be initiated against them with proper proof, we will make sure that they are punished under relevant sections of law. And as collector sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒంగోలుకు చెందిన యువకుడు యశ్వంత్ను పోలీసులు 4 రోజులుగా అక్రమంగా నిర్బంధించి
మూడో డిగ్రీ గుర్తు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5 కార్లను ఎమ్మెల్యే వంశీకి తాకట్టు పెట్టిన యశ్వంత్ను ఫైనాన్స్ సమస్యల నేపథ్యంలో స్టేషన్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొడుతున్నారని చెబుతున్నారు. అతని తండ్రిని కూడా బెదిరించినట్లు చెప్పారు. పోలీసులు 5 లక్షలు వెంటనే చెల్లించాలని, తర్వాత 10 లక్షల బాండ్ రాయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. డబ్బులు కట్టకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు హెచ్చరించారని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ కోరుతూ మానవ హక్కుల సంఘాలు స్పందించే అవకాశం ఉంది. కార్లు పెట్టి కుదవబెట్టాడంట. కుదవబెడితే అవి తీసుకుపోవడానికి మళ్ళీ వచ్చి కార్లు తీసుకుపోయాడంట. మా అబ్బాయి చేసింది తప్పే సార్. నేను ఆ అబ్బాయిని మందలించాను. మందలించి చూస్తే చేతులన్నీ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అన్నం కూడా తినలేకపోయాడు. ఎవరో ఎమ్మెల్యే గారి తాలూకు వంశీ గారంట, నిడమనూరు సార్ అయింది. నన్ను ఆయన ఇవాళ ఉదయం వచ్చాడు సార్. వచ్చి మీరు 5 లక్షలు కట్టండి, ఇప్పటికి 5 లక్షలు కట్టి మిగతా డబ్బులు మీరు ఒక 10 రోజుల్లోనా 20 రోజుల్లో కడతారా, ఎన్ని రోజుల్లో కడతారని చూసుకోండి అంటే, సార్ నేను కట్టే పరిస్థితిలో లేను, నా వల్ల కాదని చెప్పాను. నీ వల్ల కాకపోతే మీ ఇంటి కాగితాలు తీసుకొని రా, నువ్వు 5 లక్షలు కట్టి మీ ఇంటి కాగితాలు తీసుకొని రా అన్నాడు సార్. నాకు ఇంటి కాగితాలు మాకు అంత ఆస్తిపరులం కాదు, ఇంటి కాగితాలు కూడా నా పేరుతోటి ఏమీ లేవు సార్. అయితే నువ్వు 5 లక్షలు కడితేనే మీ అబ్బాయిని వదులుతాం, లేకపోతే వదిలే ప్రసక్తి లేదు, తీసుకుపోయి ఎన్కౌంటర్ అయినా చేసేస్తాం కానీ వదలమన్నారు. కానీ అసలు అప్పుడు దాకా కూడా ఒక కేసు అనేది బుక్ చేయలేదు సార్. ఈ వంశీ గారి ప్రోత్బలంతో కేసు లేకుండా ఎంతో 5 లక్షల రూపాయలు తీయాలంటున్నాడు. 13 లక్షలు ఇవ్వాలంట. 5 లక్షల రూపాయలు ఇప్పుడు కట్టమంటున్నాడు సార్. ఇప్పుడు కడితేనే మీ అబ్బాయిని వదులుతామంటున్నాడు. 5 రోజుల నుంచి సార్ పోలీస్ స్టేషన్ లో ఉండి చిత్రహింసలు పెడుతున్నారంట. పోలీసులు వాళ్ళు వచ్చేసి డబ్బులు మీరు మాట్లాడుకొని డబ్బులు కట్టి తీసుకుపోండి, డబ్బులు కట్టకుండా అయితే అయ్యే పనే కాదు అని మాట్లాడారు సార్. నేను డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేనని చెప్పాను సార్. లేదని చెప్పినా కూడా బట్టలన్నీ తీసేసి సార్, ప్యాంటు చొక్కా అన్ని ఇప్పేసి లోపల బాగా పుల్ల కొట్టారు సార్. ఏంటి సార్ ఇలా ఉంది, ఏంటి ఇట్లా ఎందుకు కొడుతున్నారని అడిగాను. అడిగితే మీరు చేసిన మీ అబ్బాయి తప్పులకి మేము డబ్బులు కడితే మేము ఈ పనులన్నీ చేయం కదా అన్నారు సార్. నేను కట్టే పరిస్థితుల్లో లేను. ఉదయం నుంచి అక్కడే కూర్చొని ఉన్నాను సార్. నేను మధ్యాహ్నం వచ్చాను, ఉదయం నుంచి అక్కడే ఉన్నా కూడా నా ఫోన్ లాక్కున్నారు సార్. నా ఫోన్ లాక్కొని ఆ ఫోన్ కూడా లేకుండా సిఐ గారు నా ఫోన్ లాక్కున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. బీసీ వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. 42% రిజర్వేషన్ల అంశంలో స్పష్టత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బీసీలను మోసం చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు ప్రాధాన్యత, అర్థవంతమైన అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా గుర్తింపు పొందుతున్నారు. తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి, గతంలో కామారెడ్డిలో పీటీ డిక్లరేషన్ ను ఇలా ఇంప్లిమెంట్ చేసి, నిన్న మంత్రివర్గం ఆమోదం చేసి బీసీలకు 42% ఇలా రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ తెలంగాణలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఇలా కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా మా ఏసీ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. చర్చకు ఒకటే షరతు పెట్టారు. మైక్ కట్ చేయకుండా, వాయిదా వేసుకోకుండా చర్చ కొనసాగించాలన్నారు. ఎన్ని రోజులు కావాలన్నా, ఎన్ని గంటలు కావాలన్నా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ ద్వారా నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.
బీసీల ప్రయోజనాల కోసం నిజమైన తపన తమకే ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలమైన వాదనలు చెబుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 8 ఏళ్ళు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు 10 పైసలు పని చేయలేదు. మీరు చేసింది, నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా, 8 ఏళ్లలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు? 8 ఏళ్లలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు? 8 ఏళ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు. కానీ మేము వచ్చిన తర్వాత పర్సూ చేస్తే 160 లేదక్కడ, ఆడ ఉన్నది 102. కానీ మీరు తీసుకోగలిగింది 44 మాత్రమే తేలింది. వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది. మహారాష్ట్ర ససేమిరా అన్నది. మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పర్సెంటేజీలు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాలా? మేము ఉద్యమం చేసిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. చిత్తూరు ఎస్పీ మణికంఠపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందని, పోలీస్ వ్యవస్థ జనహితానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. ఎస్పీ మణికంఠ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని తొక్కుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఇప్పుడైతే ప్రజలు భయంతో జీవించాల్సి వస్తుందని విమర్శించారు. ఎవరన్నా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, శివబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మీద వీళ్ళు కేసులో పెట్టారు, ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చంద్రబాబుకు చెంచాలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత దారుణం అంటే, ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా, ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే. మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు, మన ఐజీ గారు, అది పేరేంటి, త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీళ్ళిద్దరూ కలవటం, మణికంఠ లాంటి వాళ్ళు కలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట, మమ్మల్ని లోపలేస్తారంట. వేసుకొని చూద్దాం, దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా. రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి సమున్నత ప్రాధాన్యత ఇస్తుందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో రిజర్వేషన్ అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సమాన న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, అణగారిన వర్గాలకు ఉన్న సమస్యలేంటి, బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వారే వెళ్ళి స్వతహాగా తెలుసుకొని, జిత్ని ఆబాదీ ఉత్ని హిస్సేదారి అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని, మేమెంతో మాకంతే అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తాము,
అది చేసింది కాక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతాము అనే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చి మాట నిలుపుకొని ఇవాళ ప్రజలందరి ముందల కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టవశాత్తు ఈరోజు అసలు బలహీన వర్గాలకు కనీసం చోటు కల్పించని బీఆర్ఎస్ నాయకులు కానీ గత 10 సంవత్సరాలుగా బలహీన వర్గాల పేరు తీయడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మేము చెప్పుకున్నాం, మేము చేసినామని చెప్పుకోవడము నిజంగా సిగ్గుచేటు. వారిని వారు ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. కేబినెట్ సహచర మంత్రులలో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ఇది మా వల్లనే అని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఉన్నటువంటి చిట్టుదృష్టి తెలిసింది. ఇవాళ 42% రిజర్వేషన్ల ద్వారా అత్యధిక మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులుగా ఎదిగి చట్ట సభల్లోకి రాబోతున్నారు. ఈ చారిత్రక ఘటన, ఈ ఘటన ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల బీసీల రిజర్వేషన్ అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దని రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సూచించారు. జీవో ఇస్తే మళ్లీ కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము. దగ్గరగా 50-60 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము. దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. అది నేను ఇవాళ ఇప్పుడు చదివాను కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నారు. మేము లా ఎక్కడ పాస్ చేస్తాము? లెజిస్లేచర్లో పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 18 నెలల పాలనలో నగరాభివృద్ధి పూర్తిగా నాశనమైందని అన్నారు. ఉప ఎన్నిక వస్తుందని గమనించి మంత్రులు హడావుడిగా వచ్చినారని, మున్సిపల్ సర్వీసులు పనిచేయడం లేదని తెలిపారు. వీధి కుక్కలు, చెత్త సమస్యలు అధికంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విజయలక్ష్మి గారు కలెక్టరు ఓ పెద్ద మంది మార్బలంతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, జూబ్లీస్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తా ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. అబ్బా సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీస్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ దాని సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి సొంత డివిజన్. రైతులను పట్టించుకునే నాదుడే కూటమి ప్రభుత్వంలో లేడని పేర్ని నాని ఆరోపించారు. ధాన్యం, మిర్చి, పొగాకు రైతులు నష్టాల్లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కనిపించారని విమర్శించారు. మిడిల్ మ్యాన్ దోచుకుంటున్నా ప్రభుత్వం చలించడం లేదన్నారు. జగన్ పరామర్శకు వెళ్లిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగంపై కూటమికి చిత్తశుద్ధి లేదన్నారు. ఒక్క చోట కన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను.
ధాన్యం బస్తా 1200 రూపాయలకి 1300 రూపాయలకి 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు. బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే ప్రభుత్వం రీసర్వే చేయాలని బీఆర్ఎస్ నేత బకులా భరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని తాము చెప్పగానే గోల్ మాల్ చేస్తూ ప్రజలను గందరగోళంలో నెట్టేస్తున్నారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లకు మద్దతు ఉంటుందన్నారు. రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసింది. కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన ధర్మిలా ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్టులన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి వాళ్ళ 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనే చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అవుతుంది, తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి. మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు. ప్రజా పాలనలో బీసీల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. కుల గణన, రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. బీసీల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. నిరూపించుకున్న ఈ దినం ఎప్పుడు మర్చిపోలేము. ఇది సువర్ణ అవకాశం. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఎవరు ఎంత వారికంత, ఎంత బాగా దారి వారికంతా ఉసేదని చెప్పిన మాటకు రాహుల్ గాంధీ గారి మాటను తన మాటగా యనమల రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఒక అవకాశం భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా ఆనందంగా ఉన్నాం. బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జాగృతి నాయకులు కూడా వారి పార్టీ అధ్యక్షులు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీలు లేని వారి యొక్క నాయకత్వాన్ని మా గురించి మాట్లాడే చిల్లర మాటలుగా మాట్లాడే కొంతమంది నాయకులు చెప్తా ఉన్నాము. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, బీసీల నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశం మీకుంటే మీరు మీ పార్టీ అధ్యక్షులుగా బీసీలను నియమించండి. అప్పుడు తెలుస్తుంది బీసీల పైన మీకు ప్రేమ. ఎప్పుడు చిల్లర మలుకులు, చిల్లర మాటలు, మీ స్థితి లేని, మీ గతి లేని, మతి లేని మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే కేవలం ఓటర్లుగా పనిచేసిన ఈ దుర్మార్గులు ఇప్పుడు చిల్లర పలుకులు మారుతా ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో 29% ఉన్న బీసీ నాయకత్వాన్ని 22% ఈ దుర్మార్గులు ఇప్పుడు చిల్లర పలుకులు పలుకుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం ప్రేమ 42% శాస్త్రీయబద్ధంగా సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో 42% బలుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంపొందే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా మేము ముందుకెళ్తాం. సహకరించిన ప్రతి వ్యక్తికి, ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో వార్తతో మళ్ళీ కలుద్దాం.